నా పేరు పూర్వపాలయ్య జిల్లా. మరి ఈనాడు వికలాంగులు ఏదైతే న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2 ఏళ్ళు పూర్తయితే కూడా మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా పాపం వికలాంగులు చాలా కాలం నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరు అడగలేదు ఆ ప్రభుత్వాన్ని. వాళ్ళే స్వయాన అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,000 ఇస్తూ ఉంటే మేము వస్తే గద్దెనెక్కిన తక్షణమే 100 రోజుల లోపలనే మీకు 6,000 పింఛన్ ఇస్తామని ఆ రోజు నమ్మించి మోసం చేసి ఓట్లు ఎప్పించుకొని గద్దెనెక్కినటువంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఇవాళ పాపం వికలాంగులు రెక్కాడతగా డొక్కాడని పరిస్థితి. వాళ్ళు జిల్లా కేంద్రానికి గ్రామాల నుంచి తరలి రావాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఈ వ్యవస్థలో. మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా వికలాంగుల పక్షాన మరి కలెక్టర్ మరి సచివాలయం ముట్టడి కూడా ఖచ్చితంగా వీళ్ళకి మద్దతుగా అన్ని సంఘాల తరఫున కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పింఛన్లు పెంచుతామని ఆ రోజు 2,000 ఉన్న పింఛన్ 4,000 ఇస్తామని, మరి అదేవిధంగా వికలాంగులకు 4,000 ఉంటే 6,000 ఇస్తామని, మరి వృద్ధులకు వీళ్ళకందరికీ అన్ని వాళ్లకు పెన్షనర్లు పెంచుతామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది? మరి ఎందుకు వీళ్ళని చిన్న చూపు చూస్తూ ఉన్నది? వీళ్ళు పాపము ఏంటంటే ముస్లిం వాళ్ళు అయితే పాపం వీళ్ళ కాడ అత్త కూడా అన్నం పెట్టలేని పరిస్థితి. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఆత్మగౌరవంగా బతకాలని వీళ్ళకి పింఛన్ 2,000 చేసినటువంటి మాట అందరికి తెలుసు. మరి దానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని మేము వస్తే 4,000 ఇస్తాం బిడ్డ, మరి ఆ తాత నీకు 6,000 ఇస్తాము, నీ కొడుకు కోడాలు నిన్ను మంచిగా చూసుకుంటారని మోసం చేసి మరి వాళ్ళు ఎందుకు ఇవాళ రోడ్ల పొడత తిప్పుతున్నావు రేవంత్ రెడ్డి? ఈ వికలాంగుల పాపం నీకు ఊరికే పోదు, ఖచ్చితంగా వికలాంగుల పాపం తలుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రం గందరగోళం చేస్తున్నావు. ఇచ్చిన హామీ 6 గ్యారంటీలు 420 హామీలు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేని దద్దమ్మ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం మాటలకు తప్ప చాదలు లేనటువంటి ప్రభుత్వం. కాబట్టి నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఏది ఇవ్వలేదు, మరి అన్ని మహాలక్ష్మి కూడా ఏది ఇవ్వలేదు, మహిళలకు 2,500 ఇస్తున్నావు లేదు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నావు లేదు, మొత్తం నమ్మబలికి ఈ రోజు రాష్ట్రాన్ని అల్లకూలం చేస్తున్నావు. ఖచ్చితంగా నీ మెడలు వంచైనా సరే నువ్వు ఇచ్చిన హామీలను పోరాటం చేసే వరకు ఈ వికలాంగుల పక్షాన ఖచ్చితంగా పోరాడతామని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి.